నువ్వు పడిన ప్రయాసం అంతా లాగేస్తున్నాడు. అందుకే కొంతమంది జీవితంలో చినిగిన సంచిలో వేసిన డబ్బుల వలె ఎంత సంపాదించిన తృప్తి లేని జీవితం, ఉన్న వాటితో తృప్తి పడక లేని వాటిని ఆశించి, ఒకడు మంచి కారు కొనుక్కున్నాడు, నేను కొనుక్కోవాలి. ఒకడు మంచి ఇల్లు కట్టుకున్నాడు, నేను కట్టుకోవాలి. ఒకడు మంచి బంగ్లాలో తిరుగుతున్నాడు, మంచి హోదాలో నేను ఉండాలి. అలా ఉండాలని నీ అంతట నువ్వే ఎందుకు డిసైడ్ అవుతున్నావు? దేవుడు చెయ్యాలని కూడా చేస్తాడు. నీకు నువ్వు డిసైడ్ అయితే నువ్వు అప్పుల పాలైపోతావు. బ్రతికినంత కాలం అప్పులతోనే చచ్చిపోతావు. గవర్నమెంట్ ఈ అపవాది ఈజీగా నిన్ను మోసం చేస్తున్నాడండి. బండి నీకు అవసరం ఉంటే బండిని బట్టి నీ స్తోమతను బట్టి కొనుక్కో. ఫోన్ అవసరం ఉంటే నీ స్తోమతను బట్టి కొనుక్కో. బట్టలు అవసరం ఉంటే నీ స్తోమతను బట్టి కొనుక్కో. ఏదైనా కానివ్వండి, మనం ఇతరులతో ఎప్పుడు